భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు తమిళనాడులోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అభివృద్ధి చేస్తుంది. ఈ రైలు 2025 జనవరిలో హర్యానాలోని జింద్ మరియు సోనిపట్ మధ్య ట్రయల్స్ ప్రారంభించే అవకాశం ఉందట. పర్యావరణ అనుకూల రవాణా మరియు జీరో కార్బన్ ఉద్గారాలకు భారతదేశం యొక్క నిబద్ధతను బలోపేతం చేయడానికి ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. మరి ఇది ఎంత స్పీడ్లో వెళ్తుందో తెలుసా? గంటకు 140 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకోగలదట. ఈ రైలు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లు కలిపి ఇంధన కణాలను ఉపయోగిస్తారట. ఈ రైలు ఉప ఉత్పత్తిగా నీటి ఆవిరిని మాత్రమే ఉపయోగిస్తూ ఉంటుందట. డీజిల్ లేదా బొగ్గుతో నడిచే రైలు కంటే రైలు నిశ్శబ్దంగా ఉంటుందట. ఒక్కో రైలు ధర దాదాపు 80 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. డీజిల్ లేదా బొగ్గుతో నడిచే రైళ్ల కంటే ఈ రైలు ఎక్కువ శక్తి సామర్థ్యం కలిగి ఉంటుందని, విద్యుదీకరణ లేని మార్గాలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు ఇది మంచి ఎంపిక అని చెప్పి అంటున్నారు. 2030 నాటికి నికర 0 కార్బన్ ఉద్గారాలను సాధించాలనే భారత రైల్వేల లక్ష్యంతో ఇది పట్టాలెక్కబోతుంది.